సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా గృహజ్యోతి పథకాన్ని ఇటీవలే ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇస్తారు అనే దానిపై అధికారులు లెక్కలు తేల్చారు. అర్హులైన వారి 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్యాస్ రాయితీ విషయంపై పౌర సరఫరాల శాఖ అర్హుల జాబితాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ లెక్కన ఏటా గరిష్టంగా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 8గా తేలింది. మహాలక్ష్మి పథకానికి కొద్ది రోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా పౌర సరఫరాల శాఖ అధికారులు తేల్చారు. ఆ తర్వాత సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా సంవత్సరానికి 8 గ్యాస్ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌర సరఫరాల శాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా ఏడాదికి 8గా నిర్ధారణ అయింది. మూడేళ్ల గ్యాస్ వాడకం లెక్కలు తీగా కొందరు అతి తక్కువగా గ్యాస్ వినియోగిస్తుంటే మరికొందరు అసలు గ్యాస్ వాడటం లేదని తేలింది. గత 3 ఏళ్లలో సిలిండర్ను ఒక్కసారి కూడా తీసుకుని వినియోగదారుల సంఖ్య 1,10,706. వీరిలో ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 18,073 మంది కాగా సాధారణ కనెక్షన్దారులు 92,633 మంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకొస్తున్నారు. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత 500 రూపాయలు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ద్వారా రీఎంబర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోన్న 40 రూపాయల రాయితీని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్లో సిలిండర్ ధర 955 రూపాయలు ఉంటే వినియోగదారుడు చెల్లించాల్సిన 500 రూపాయలు కేంద్ర రాయితీ, 40 రూపాయలు పోను, మిగతా 415 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది.